పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మరొకసారి అడుగు పెట్టబోతున్నారు. డెఫినెట్గా ఆయన మళ్ళీ తెలంగాణలో ప్రచారంలో పాల్గొనబోతున్నట్టుగా ఒక లెటర్ హెడ్ అయితే రిలీజ్ అయింది జనసేన పార్టీ నుంచి. 7, 8వ తారీఖుల్లో 2 రోజుల పాటు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి భారీ ఎత్తున దాదాపు 300 నుంచి 500 నామినేషన్స్ ఇప్పటికే అనేక జిల్లాల వ్యాప్తంగా, కొంతమంది ఆ బోర్డర్ ఏరియాస్లో పడ్డాయిలే, ఆంధ్రాకి సంబంధించి తెలంగాణ బోర్డర్ ఏరియాలో నల్గొండ లేకపోతే ఖమ్మం జిల్లాలో పడి ఉంటాయిలే అనుకుంటున్నారు. కానీ చుక్కలు చూపించేటువంటి పని ఇప్పటికే తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఒక రేంజ్లో తయారైపోయారు అనాలి. ఎక్కడో మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి మున్సిపాలిటీల్లో కావచ్చు, పంచాయతీల్లో ఇప్పటికే కొంతమంది వాళ్ళ సత్తా చాటి 150 మందికి దగ్గర వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా గెలిచి ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉండేటువంటి పార్టీలకి వెన్నులో వణుకు పుట్టేలా చాలా కార్యక్రమాలు చేశారు. మన పంచాయతీ ఎలక్షన్స్తోనే చాలా బలంగా అర్థమైంది. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్లో ఇంత భారీ ఎత్తున ప్రచారానికి ఈవెన్ వాళ్ళ కోసం కూడా ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తున్నారేమో అనుకుంటారేమో. నాకు తెలిసి జనసేన పార్టీకి సంబంధించి ఆయన ప్రచారానికి రావట్లా. బీజేపీ కోసం ఆయన వస్తున్నారు. మిత్రబంధం కోసం, మిత్ర ధర్మం కోసం ఆయన అడగగానే మన కిషన్ రెడ్డి గారు కావచ్చు, రామచంద్ర గారు కావచ్చు, ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు కొంచెం వచ్చి ప్రచారం చేసి పెట్టాలి అంటే ఆయన వస్తానని కూడా ఆయనకు మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికోసం ఆయన ఈరోజు ఇక్కడికి రేపు ఎల్లుండి కూడా 2 రోజులు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో జనసేన పార్టీ ప్రచారానికి ఇంకా ఆయన వస్తారా రారా అనేది అయితే తెలియదు, జనసేన పార్టీని ప్రచారం చేయడానికి. బట్ బీజేపీ అడిగిన తర్వాత ఆయన వస్తానని మాత్రం చెప్పారట. అంతేకాదు ఇక్కడ డెఫినెట్గా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుంటేనే 150 మంది అలా ఈజీగా గెలుపుకొచ్చుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఇక చెప్తున్నాను కదా, జనసేన పార్టీ కొండగట్టు పర్యటనకు ముందు, కొండగట్టుకు పర్యటన తర్వాత అనే రేంజ్లో ఇక్కడ జనసేన పార్టీ ఒక రేంజ్లో యాక్టివ్ అయింది. అసలు ఇప్పటికి ఆగేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లా. మున్సిపల్ ఎలక్షన్సా, లేదంటే పంచాయతీ ఎలక్షన్స్లా, లేదంటే ఇంకొకటా జడ్పీటీసీ, ఎంపీటీసీయా, మెయిన్ ఎలక్షన్సా, ఏదొస్తే అది దున్నేయడానికి సిద్ధంగా ఉన్నారు జన సైనికులు, జనసేన పార్టీ నాయకులని మాత్రం చాలా స్పష్టంగా చెప్పచ్చు. నేను వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశా. ఏదైనా రానివ్వండి, ఇక మేము ఆగేటువంటి ప్రశ్నే లేదు. లోకల్గా అంటే గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రాలో ఒకటేసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్లో పోటీ చేశారు. కానీ మేము గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడి నుంచి ఇంకొక సరికొత్త చరిత్ర తిరగరాయటానికి సిద్ధమవుతున్నాం. పంచాయతీ ఎన్నికల నుంచే దాన్ని మొదలుపెట్టాం. మున్సిపల్ ఎలక్షన్స్లో ఇంకా భారీ ఎత్తున మేము సిద్ధమవుతున్నాం. అటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, ఇంకొకటం లేదు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తున్నారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికే నామినేషన్లు చూస్తే ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టి అది పడుతుంది. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకుంటున్నారు, వీళ్ళకి చేత కాదు, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించేటువంటి మాటలు మళ్ళీ మొదలుపెట్టారు. ఎందుకు అంటే భయం. అలాంటి భయాన్ని పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన పార్టీని ఇక్కడ జనసేనలో ఇక్కడ యాక్టివ్గా చేస్తున్నటువంటి ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా నామినేషన్లు వేసి టన్నుల కొద్దీ భయాన్ని నింపేశారు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నియోజకవర్గంలో జనసేన పార్టీని చూసి భయపడేలా వాళ్ళు మాటలు ఇలా భయంకరంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని మనం ఆపాలి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఆపాలి అని చెప్పి ప్రయత్నాలు చేసుకుంటూ ఇలాంటి మాటలు వదులుతున్నారు. ఇక్కడ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని భయపెడితే ఇంకా 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 ఎక్కువైపోయే టైపు, ఆయన పార్టీ నాయకులైతే ఇంకా ఆగే టైపు కూడా కాదు. ఇంకా చెప్పాలంటే మీరు మాట్లాడి ఆయన గురించి ఇంకా మీరు ప్రచారంలోకి తీసుకొచ్చి ఇంకా ఆ పార్టీకి చాలా 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 ప్లస్ చేస్తున్నారు. వాళ్ళ పనులు చూసుకుంటూ వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనో, వాళ్ళ వార్డుల్లోనో, వాళ్ళ కౌన్సిల్, మున్సిపల్ ఎలక్షన్స్లోనో అక్కడక్కడ చూసుకుంటుంటే మీరు మాత్రం రాష్ట్రం మొత్తం వాళ్ళ గురించి మరింత బూస్టప్ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు మీరు బాగా ప్రచారం చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. ఏదేమైనా జనసేనను ఆపటం తెలంగాణలో ఇంకెవరి తరం కాదు. మొన్న 150 అలా వచ్చి సింపుల్గా టచ్ చేస్తే 150 దగ్గర వచ్చాయంటే ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్లో ఇప్పటికే 300 నుంచి 500 వరకు నామినేషన్స్ ఇప్పటికే వేశారు. ఇంకెలా ఉంటుందో కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వరకు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏం అడగలేదు, అలాగే వీళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా ఏం అడగలేదు. పూర్తి స్థాయిలో
నాకు తెలిసి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అయితే ప్రజెంట్ ఈ ఎలక్షన్స్ వరకు ఉండేటువంటిది అయితే కనిపించట్లేదు. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఆ తర్వాత రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఏమైనా ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదనే అనుకోవాలి.